మెస్ తీయట్లేదని గోల్ చేస్తుంది. లియోగాడి లవర్స్ లియోగాడిని పొగుడుతారు కదా. ఈరోజు జరిగిన దానికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీరే చెప్పండి. ఇంతవరకు వాడిని చెయ్యెత్తి ఒక దెబ్బే లేదు, కానీ ఈరోజు బెడత పూజ చేద్దాం అనుకున్నాను, కానీ ఏమో పాపమని వదిలేశాను. సాయంత్రం వరకు ఇంట్లోకి రానియొద్దని బయటే ఉంచేసా. అసలు ఇంతకీ వాడు చేసిన తప్పేంటో తెలుసా? ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళి ఆడాలని మెస్ డోర్ గీరుతా ఉంటాడు. పోనీలే పాపం పొద్దస్తమానం ఇంట్లో ఏముంటాడు, బయటికి వెళ్ళి ఆడతాడు కదా అని మెస్ తీస్తే బయటికి వెళ్తాడు. బయటకంటే రోడ్డుకి కాదులేండి, ఇంటికి గ్రిల్స్ వేయించాం కదా, అటుగా ఇటుగా వేస్తే ఇక ఆ మధ్యలో ఆడుకుంటూ ఉంటాడు. అలా అని గంటల తరబడి ఆడుకుంటాడా అంటే అట్టా ఉండదు. బయటికి వెళ్తే 10 నిమిషాలే అటు ఇటు ఉరుకులు పెడతాడు, మళ్ళీ ఇంట్లోకి రావాలని మెస్ డోర్ కొడతా ఉంటాడు కాళ్ళతో. ఈరోజు ఏం జరిగిందంటే బయటికి వెళ్ళిండు, ఆడుకుంటుండు. పోనీళ్ళే ఆడుకుంటున్నాను, నేను పడుకున్నా. అలా 10 నిమిషాలు నిద్రపోయానండి. ఈ 10 నిమిషాల్లో డోర్ తీయలేదని ఇక అసలు మెస్ డోర్ని కాళ్ళతో గీరి 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 ఇదిగోండి ఈ విధంగా చేసిండు. ఇప్పటికి 9 నెలలు అయిందండి వీడు మన ఇంటికి వచ్చి. ఈ 9 నెలల్లో ఇది రెండో మెస్ ఇట్లా పాడు చేయటం. ఒకసారి పాడు చేస్తే కొత్త తెప్పించాం, మళ్ళీ ఇప్పుడు రెండోది. అందుకే ఇంట్లోకి రానియకుండా సాయంత్రం దాకా ఉంచుతూ అనుకున్నా, కానీ ఈ 10 నిమిషాల్లోనే అటు డోర్ వైపు ఇటు డోర్ వైపు, అటు డోర్ వైపు ఇటు డోర్ వైపు తిరుగుతా. అమ్మో, లియోగాడి దగ్గర నవరసాలు ఉన్నాయండో. ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఒక్కోసారి జాలిగా ఉంటాడు, ఒక్కోసారి కోపం ఒక్కోసారి ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఏంటి, మనకి వాడిపైన జాలి కలగాలని దీనంగా చూస్తాం. ఏమో లేండి, అన్నీ తెలిసిన మనుషులమైన మనమే చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. వాడికి ఏం తెలుసులే అని ఇంట్లోకి రానిచ్చా.